గోదావరి జిల్లాల్లో పవన్ ఎఫెక్ట్ బాగా కనిపిస్తోందా? దుమ్ము రేపిన ఓటర్లు కూటమి వైపే మొగ్గు చూపారు. పవన్ చెప్పినట్లే ఇక్కడ కూటమి క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదా? పోలింగ్ జరిగిన తీరు ఏం చెప్తోంది? ఉభయ గోదావరి జిల్లాలో ఫ్యాన్ పార్టీకి గాలి ఆడక ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిపోయిందని తాజాగా జరిగిన పోలింగ్ తీరు చెప్తోందంటూ రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. ఇక్కడ కనీసం ఖాతా తెరవగలవా అన్న ఆందోళన ఫ్యాన్ పార్టీ అగ్రనాయకత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందట. ఉభయ గోదావరి జిల్లాల్లో మరి ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక స్థానాలలో విజయం సాధించిన పార్టీయే రాష్ట్రంలో అధికారం చేపడుతుందన్న నమ్మకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉంది. ఇప్పటి వరకు అలాగే జరిగింది కూడా. గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో వైసీపీ ఉభయ గోదావరి జిల్లాల ప్రజల ఆశీర్వాదంతోనే అధికారంలోకి రాగలిగింది. గత ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలకు గాను 13 స్థానాలలో, ఉమ్మడి తూర్పుగోదావరిలో 19 స్థానాలకు గాను 14 స్థానాల్లో వైసీపీ విజయకేతనం ఎగరవేసింది. భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. అయితే ఈసారి పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోందన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. గత ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రిగా అధికార పీఠం అధిరోహించిన 6 నెలల వ్యవధిలోనే ఈ 2 జిల్లాల్లో వైసీపీ పట్ల అసంతృప్తి ఆరంభమైంది. ముఖ్యంగా ఈ జిల్లాల్లో అధిక సంఖ్యాపరంగా ఉన్న కాపు సామాజిక వర్గం జగన్పై తీవ్ర ఆగ్రహంతో ఉంది. అధికారంలోకి రాగానే జగన్ కాపు రిజర్వేషన్లు అయ్యే పని కాదని చెప్పడంతో కాపు సామాజిక వర్గం జగన్పై తీవ్ర ఆగ్రహంతో ఉంది. దానికి తోడు ఆయన పాలనా తీరు కూడా ఆగ్రహాన్ని మరింత పెంచేసింది. సామాన్య ప్రజలలో జగన్ పాలన పట్ల అసంతృప్తి ప్రజా వ్యతిరేకతగా మారితే ఉభయ గోదావరి జిల్లాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న కాపు సామాజిక వర్గంలో అసంతృప్తికి తోడు ఆగ్రహం కూడా వ్యక్తమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ పార్టీకి ఈసారి మద్దతు ఇచ్చేది లేదని కంకణం కట్టుకున్న కాపులు వన్ సైడ్గా కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసినట్లు పోలింగ్ జరిగిన తీరు చెప్తోందంటూ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న వాదన. గోదావరి జిల్లాల్లో సంఖ్యాపరంగా అత్యధికంగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని కూటమి వైపు తిరిగేందుకు పవన్ కళ్యాణ్ ప్రధాన కారణమని అంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కకూడదన్న పట్టుదలతో తెలుగుదేశం జనసేనలు పనిచేశాయి. అందులో భాగంగానే జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పవన్ ఉభయ గోదావరి జిల్లాల నేతలతో పలుమార్లు భేటీ అయ్యారు. నియోజకవర్గాల సమీక్షలు కూడా చేశారు. సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపు విషయంలో కూడా పవన్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. 2 పార్టీల మధ్య పొత్తుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి పనిచేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవకుండా చేయాలనే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీని కలుపుకుని అడుగులు వేశారు. ప్రజలలో వైసీపీపై ఉన్న తీవ్ర అసంతృప్తికి తోడు కాపులు వన్ సైడ్గా కూటమికి ఓట్లు వేయడంతో ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ కూడా దక్కదన్న చర్చ కూటమి పార్టీలో వినిపిస్తోంది. వైసీపీ పైకి ఎంత గంభీరంగా వైనాట్ 175 అంటూ మేఘపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోన మాత్రం ఓటమి భయం వెంటాడుతోందని అంటున్నారు. చూడాలి మరి భవిష్యత్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.